హాయ్ వెల్కమ్ టు బేస్ నేను మీ కిషోర్ సార్ని అన్నాడు. మన టాపిక్ పేరు చైన్ రూల్, గొలుసు సూత్రం అనమాట. టైమ్ అండ్ వర్క్ మనం ఫినిష్ చేసాం కదా. చైన్ రూల్ టాపిక్ చూద్దాం. చైన్ రూల్లోకి టైమ్ అండ్ వర్క్ తేడా ఏంటంటే, టైమ్ అండ్ వర్క్లో ఏ అనేవాడు బి అనేవాడు సింగిల్ కోసం చేస్తారమ్మా. ఇక్కడేమో 10 మంది 20 మంది అలా చేస్తూ ఉంటారు. 10 men 20 women ఇట్లా చేస్తూ ఉంటారు. మరి అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఒక పని 20 రోజులు చేస్తారనుకో. 10 మంది ఒక పని 20 రోజుల్లో చేస్తే 20 మందికి అదే పని ఎన్ని రోజులు పట్టింది అన్నాం అనుకో. 10 men can do a work in 20 days అయితే 20 men can do the same work in how many days అన్నాం అనుకో. నువ్వు చెప్పి ఇక్కడ ఇంతకుముందు వర్క్ చేస్తుందేమో 10 men, ఇప్పుడు వర్క్ చేస్తుందేమో 20 men. ఇంతకుముందు 10 మంది పనిచేస్తే ఇప్పుడు 20 మంది పనిచేస్తున్నారు అంటే మనుషుల యొక్క సంఖ్య పెరిగిందా తగ్గిందా? మనుషుల సంఖ్య ఆటోమేటిక్గా పెరిగింది. అంటే 10 మంది పురుషులు కాస్త 20 మంది అయ్యారు. అంటే ఇక్కడ అంటే మనుషుల సంఖ్య పెరిగినప్పుడు ఇక్కడ రోజులు అనేవి ఏమవుతాయి? తగ్గుతాయి. అంటే మ్యాన్ పవర్ అనేది డేస్కి ఇన్వర్స్లో ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇన్వర్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి, ఇన్వర్స్లో ఉన్న వేరియబుల్స్కి ఎప్పుడైనా సరే ఇంటూగా తీసుకోవాలి. మ్యాన్ పవర్ డేస్ ఇన్వర్స్లో ఉంటుంది కాబట్టి మ్యాన్ ఇంటూ డేస్ చేయాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చిన్న ఫార్ములాస్ ఉంటాయేమో, ఫార్ములా ప్రకారం మనం చేద్దాము. మన ఫార్ములా ఏంటంటే అది m1d1 ఈక్వల్స్ టు m2d2. m1d1 ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి? m2d2. m అంటేనేమో మనుషుల సంఖ్య, నెంబర్ ఆఫ్ మెన్. m అంటే మనుషుల సంఖ్య, d అంటే నెంబర్ ఆఫ్ డేస్. మనుషుల సంఖ్య రోజుల సంఖ్య, మనుషుల సంఖ్య రోజుల సంఖ్య. m1d1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? m2d2 అని. m1d1 ఈక్వల్స్ టు m2d2. సెకండ్ వన్ వచ్చేసి m1d1 t1 ఈక్వల్స్ టు m2d2 t2. m1d1 t1 ఈక్వల్స్ టు m2d2 t2. ఓకే రైట్. థర్డ్ వన్ m1d1 t1 by w1 equals to m2d2 t2 by w2. అంటే నా ఉద్దేశం అంటే వర్క్ యొక్క వాల్యూ కనుక ఇస్తే కింద రాయాలి. వర్క్ కనుక పని విలువ కనుక మెన్షన్ చేశాడా దాని కింద హారంలో తీసుకోవాలి. ఎందుకంటే 10 మంది చేసే పని కన్నా 20 మంది చేసే పని ఎక్కువ కదా. 10 men ఒక 100 మీటర్ల గోడ కట్టారంటే 20 మంది 200 మీటర్ల గోడ కడతారు కదా. అంటే మ్యాన్ పవర్ పెరిగినప్పుడు డేస్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది మన ఫార్ములా. గుర్తుపెట్టుకో, మన ఫార్ములాస్ అంటే ఫస్ట్ ఫార్ములా m1d1 ఈక్వల్స్ m2d2. సెకండ్ ఫార్ములా m1d1 t1 ఈక్వల్స్ టు ఫార్ములా m2d2 t2. థర్డ్ ఫార్ములా m1d1 t1 బై w1 ఈక్వల్స్ టు m2d2 t2 బై w2. అంటే వర్క్ యొక్క వాల్యూ కింద రాయాలి. ఇక క్వశ్చన్స్ వెళ్దాము. మనకి ఈ క్వశ్చన్స్లో మనం ఉంచేద్దాము. ఫార్ములాస్ జస్ట్ ఫార్మాలిటీకే, కాకపోతే ఫస్ట్ బేసిక్లో నేర్చుకున్నప్పుడు మనకి ఒక బేస్ కావాలి. ఆ బేసే మనకి ఇది ఏర్పాటు చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు. దిస్ ఇస్ ద క్వశ్చన్. 20 men can do a work in 30 days. 20 men can do a work in 30 days. In how many days 25 men can do the same work? 20 men can do a work in 30 days అయితే 25 men can do the same work in how many days? అంటే వాడు చెప్పే పాయింట్ అంటే 20 మంది ఒక పనిని 30 రోజుల్లో చేస్తే, 20 మంది ఒక పనిని 30 రోజుల్లో చేస్తే 25 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారో కావాలి. 20 men can do a work in 30 days అయితే 25 men can do the same work in how many days కావాలి. మనకి ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఇచ్చింది మెన్ అండ్ ఇక్కడ డేస్ ఇచ్చాడు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా మనకున్న ఫార్ములా ఇది m1d1 ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి? m2d2. m1d1 ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? m2d2. 20 men ఎన్ని డేస్లో చేస్తారు? 30 డేస్. 1 అంటే ఫస్ట్ ఉన్న నెంబర్స్. అంటే వాడి ఉద్దేశం ప్రకారం ఏంటిది? 20 men can do a work in 30 days. 20 మంది 30 రోజులు చేస్తారు.
నువ్వు టైమ్ అండ్ వర్క్లో వర్క్ తెలియనప్పుడు మనం కసాగు చేస్తావు. ఏదో ఒక నెంబర్ టార్గెట్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, కసాగు చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ 20 men కెన్ డూ ఏ వర్క్ ఇన్ 30 days అంటే అర్థం అంటే 20 మంది ఒక పని 30 రోజుల్లో చేస్తారంటే మీనింగ్ ఏంటంటే 20 into 30 చేస్తే వచ్చే వాల్యూని ఏమంటామంటే టోటల్ వర్క్ సమానంగా చూడాలి. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ 20 into 30. 20 మంది ఒక పని 30 రోజుల్లో చేస్తే 25 మందికి అదే పని చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో కావాలి. 20 men కెన్ డూ ఏ వర్క్ ఇన్ 30 days అయితే 25 men కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ కావాలి. 20 into 30 equals to 25 into d2 చేయాలి. m1 d1 equals to m2 d2 చేయాలి. సో ఇది 5 5s 5 6s తర్వాత 5 20 లో ఎన్ని టైమ్స్ పోతే 4 టైమ్స్ పోతే 4 6 ఎంత 24. సో సింపుల్ గా ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 24 డేస్ అనేది మన ఆన్సర్. 24 రోజులు మన ఆన్సర్. ఇక్కడ మనం చెప్తున్న ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములా కదా. m1 d1 ఈక్వల్ ఫార్ములా ఏంటి m2 d2. m1 d1 ఈక్వల్ ఫార్ములా ఏంటి m2 d2. సో కాబట్టి 20 into 30 ఈక్వల్స్ 25 into d2. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 24 డేస్. ఇంకొక లెక్క తీసుకొని చేద్దాం. ఇంకొక ప్రాబ్లం మనం తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడు 30 men can do a work in 40 days. 30 men can do a work in 40 days. In how many days 20 men can do the same work? In how many days 20 men can do the same work? 30 మంది ఒక పని 40 రోజుల్లో పూర్తి చేస్తే 20 మందికి అదే పని ఎన్ని రోజులు పట్టిందో కావాలి. సో చూడగా 30 మందికి ఒక పని చేయడానికి 40 రోజులు అయితే 20 మందికి అదే పని చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో కావాలి. 30 men can do a work in 40 days అయితే 20 men can do the same work in how many days కావాలి. ఇది 20 40 లో 2 టైమ్స్ పోతే 32 ఎంత 60 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 60 days 60 రోజులు మన ఆన్సర్ అన్నమాట. మన ఫార్ములా ఏంటంటే m1 d1 ఈక్వల్స్ m2 d2. m1 d1 ఈక్వల్స్ ఏంటి ఫార్ములా m2 d2. 30 men can do a work in 40 days అయితే 20 men can do the same work in how many days కావాలి. 20 40 లో 2 టైమ్స్ పోతే 32 వాల్యూ ఈక్వల్స్ ఎంత 60 డేస్ ఆన్సర్ అన్నమాట. ఇలా నేను 2-3 ఎగ్జాంపుల్స్ నీకు ఎందుకు చెప్తా అంటే కొద్దిగా బేసిక్ లెవెల్ అన్నమాట. ఇదంతా ఒకటి అంటే అస్సలకి మ్యాథ్స్ గురించి ఏమీ తెలియని వాళ్ళ కోసం ఈ క్లాసెస్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఆ బేసిక్స్లో నువ్వు స్ట్రాంగ్ అయ్యావంటే ఎంత టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అయినా నువ్వు చేయొచ్చు అంతే. సో 30 men can do a work in 40 days అన్నాడు. ఇలా సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా. సపోజ్ ఇక్కడ 24 men can do a work in 40 days అయితే 16 men can do the same work in how many days కావాలి. 16 men can do the same work in how many days. 24 మంది పురుషులు 40 రోజుల్లో చేస్తే 16 మంది పురుషులు అదే పని ఎన్ని రోజుల్లో చేస్తారో కావాలి. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 24 men 40 days అయితే 16 men ఎన్ని డేస్ కావాలి. ఇక్కడ 24 men can do a work అన్నాడు కదా. ఇక్కడ ఏ వర్క్ అన్నాడు కానీ ఏ వర్క్ అనేది చెప్పలేదు కదా. సో కాబట్టి వర్క్ యొక్క వాల్యూ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే we need to take multiplication అన్నమాట. 24 into 40 ఈక్వల్స్ 16 into d2 చేయండి. ఇది 8 2s 8 5s అన్నట్టు. ఆ తర్వాత 2 అనేది 24 లో 12 టైమ్స్ పోతే 12 into 5 చేయండి. వాల్యూ ఈక్వల్స్ ఎంత 60. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 60 డేస్ 60 రోజులు మన ఆన్సర్ అన్నమాట. ఓకే ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫార్ములా ఏంటంటే m1 d1 ఈక్వల్స్ ఫార్ములా ఏంటి m2 d2. m1 d1 ఈక్వల్స్ m2 d2 ప్రకారం మనం చేసుకుంటే వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇది రఫ్ చేస్తున్నామా. అంటే దాని తర్వాత చూడు దీన్ని కొద్దిగా ముందు తీసుకెళ్దాం. 20 men can do a work in 40 days working at 8 hours a day. Working at 8 hours a day. అయితే in how many days? In how many days? In how many days 16 men can complete that work. 16 men can complete that work working at
10 hours a day, working at 10 hours a day. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే 20 మంది పురుషులు రోజుకి 8 గంటల ప్రకారం ఒక పని 40 రోజులు పూర్తి చేస్తే రోజు 10 గంటల ప్రకారం 16 మందికి అదే పని ఎన్ని రోజులు పూర్తవుతుందో కావాలి. అక్కడ నీకు ఒకటే బండ గుర్తుపెట్టుకో, నువ్వు వర్క్ ఇవ్వనప్పుడు వీ నీడ్ టు టేక్ మల్టిప్లికేషన్ చేసి చేయాలి. 20 మంది పురుషులు అన్నాడు కదా ఇక్కడ. 20 మంది పురుషులు రోజుకి 8 గంటల ప్రకారం 40 రోజులు. పని విలువ తెలియదు కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేయాలి. 20 × 40 × 8 ఈక్వల్స్ టు 16 × 10 × డేస్ యొక్క నెంబర్ కావాలి కాబట్టి 20 × 40 × 8 ఈక్వల్స్ టు 16 × 10 × d2 చేయండి అంతే. ఇది క్యాలిక్యులేషన్లో ఇది 0 అండ్ 0 క్యాన్సిల్ అయితే 8 16 2 సార్లు పోతే 2 20లో 10 సార్లు పోతే 10 × 4 చేయాలి. వాల్యూ ఈక్వల్స్ ఎంత? ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 40. ఐ మీన్ 40 డేస్ ఆన్సర్, 40 రోజులు ఆన్సర్. ఇక్కడ మనం ఉపయోగిస్తున్న ఫార్మ్ ఏంటంటే m1 d1 t1 ఈక్వల్స్ టు ఫార్ములా m2 d2 t2 అనమాట. దాని ప్రకారం సో ఇక్కడ వాడు తీసుకోవాలి 20 men 40 days 8 hours a day, 16 men 10 hours a day into d2 చేయాలి. సింపులే కదా, రైట్. ఇలా సపోజ్ చూడండి మనకి ఇక్కడ 30 men can do a work in 60 days. 30 men can do a work in 60 days working at 8 hours a day అన్నాడు. In how many days? In how many days? 50 men can complete that work. In how many days? 15 men can complete that work working at 16 hours a day అన్నాడు. Working at 16 hours a day. ఇక నేను చెప్తున్న పాయింట్ ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు, రోజుకి 8 గంటల ప్రకారం 60 రోజులు పని పూర్తవ్వాలి. ఇది నా ఆ పాయింట్. 30 మంది ఉన్నారు, రోజుకి 8 గంటల ప్రకారం 60 రోజుల్లో పని పూర్తి చేయగలిగితే, 15 మంది ఉన్నారు, రోజు 16 గంటల ప్రకారం ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారనేది క్వశ్చన్. m1 d1 t1 ఈక్వల్స్ m2 d2 t2 దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది 15 అంటే కొట్టివేత చేస్తాం. 15 60లో 4 సార్లు పోతుందండి. ఆ తర్వాత 4 16లో 4 సార్లు పోతే 4 8లో 2 సార్లు పోతుంది. 30 రోజులు చేయాలి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? 60. సో ఆన్సర్ ఏంటి నథింగ్ బట్ ఎంత? 60 డేస్ అనేది మన ఆన్సర్ అన్నమాట. నీకు ఫస్ట్ చెప్పిన ఫార్ములా m1 d1 ఈక్వల్స్ m2 d2, సెకండ్ ఫార్ములా m1 d1 t1 ఈక్వల్స్ టు m2 d2 t2 ప్రకారం ఉండే లెక్కలు. ఈ చాప్టర్ చాలా తేలికైన టాపిక్. మీకు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కన్నా కూడా గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఎక్కువ ఇస్తూ ఉంటారు అన్నమాట. చైన్ రూల్ టాపిక్ అనేది ఇంపార్టెంట్. రైట్, టఫ్ చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ 20 men. నెక్స్ట్ ఏంటంటే 20 men can bind. 20 men can bind 300 books. 20 men can bind 300 books in 30 days working at 8 hours a day. Working at 8 hours a day. In how many days? 30 men can bind 45 books, 450 books working at 10 hours a day. అది వాడచ్చు. ఇది ఇచ్చిన పాయింట్ చూడమా. 20 men can bind 300 books in 30 days working at 8 hours a day. అదే 30 men can bind 450 books 10 hours a day in how many days? ఇది వాడచ్చు. వాడు చెప్పిన పాయింట్ చూడ, నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్తగా విన్నామా, చాలా జాగ్రత్తగా వినండి.
20 మంది పురుషులు 300 పుస్తకాలు బైండింగ్ చేయడం రోజుకి 8 గంటల ప్రకారం 30 రోజులు పట్టినట్లయితే 30 మందికి 450 పుస్తకాలు బైండింగ్ చేయడానికి రోజుకి 10 గంటల ప్రకారం ఎన్ని రోజులు పడుతుందో కావాలా. ఇక నేను చెప్తున్న పాయింట్ చూడు, ఇక్కడ ఉన్నవాళ్ళు 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు, రోజుకి 8 గంటల ప్రకారం 30 రోజుల్లో 300 పుస్తకాలని బైండింగ్ చేశారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్తున్న పాయింట్ చూడ 20 మందికి 300 పుస్తకాలు బైండింగ్ చేయడానికి 30 రోజులు పట్టింది. 20 మందికి 300 పుస్తకాలు బైండింగ్ చేయడానికి 30 రోజులు పడతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నా అంటే 30 మంది రోజుకి 10 గంటల ప్రకారం ఎన్ని రోజుల టైంలో 450 పుస్తకాలని బైండింగ్ చేస్తారో కావాలి. అంటే ఇక్కడ చెప్తున్న పాయింట్ 20 మందికి 300 పుస్తకాలను బైండింగ్ చేయడం 30 రోజులు పడితే 30 మందికి 450 పుస్తకాలు బైండింగ్ చేయడం ఎన్ని రోజులు పట్టిందో కావాలి. మరి క్యాన్సలేషన్ చేద్దాం చూడు. 30 అనేది 300లో 10 సార్లు పోతే ఇది 0 అన్న 0 క్యాన్సల్. ఆ తర్వాత నెక్స్ట్ 0 క్యాన్సల్. 3 45లో 15 సార్లు పోతుంది. ఓకే, తర్వాత 5 రోజులు 5 మూళ్ళు అన్నట్టు అన్ని కొట్టివేతలు పోయిన తర్వాత ఇక్కడ ఉన్న 2 కూడా క్యాన్సల్. అంటే ఈ చాప్టర్ మొత్తం మీద నీకు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మంచి జాగ్రత్త వినండి. కొట్టివేతలు కొద్దిగా ఇబ్బంది పెడితే కానీ టాపిక్ అనేది చాలా సింపుల్ అంతే. B2 ఈక్వల్స్ టు కావాలంటే ఇది 3 × 8 చేయాలా. 3 8 ఎంత 24. అంటే 3 ఎందులు ఎంత అంటే 24 రోజులు మన ఆన్సర్ అనమాట. ఇది 24 డేస్ ఆన్సర్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రైట్ ఏమంటే క్యాన్సిలేషన్ చేయటం అంటే కొద్దిగా కష్టం అవుతుంది. 33లో 10 సార్లు పోతే 0 క్యాన్సిల్, ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోయి క్యాలిక్యులేషన్ చేయాలి. ఎప్పుడైనా కొట్టవేత చేసేటప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని దీంతో క్యాన్సిల్ చేయాలి. లేదా ఈ పైన దాన్ని కింద ఉన్నదాన్ని దీన్ని క్యాన్సిల్, ఎదురుగా ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అది నెక్స్ట్ వన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు 30 men ఇలా ఇచ్చాము. 30 men can earn 900 rupees in 20 days working at 9 hours a day. In how many days 40 men can earn 1600 rupees working at 8 hours a day. ఇది నా కాన్సెప్ట్. అదే 30 మంది పురుషులు రోజుకి 9 గంటల ప్రకారం 20 రోజులు 900 రూపాయలు సంపాదిస్తే 40 మంది రోజుకి 8 గంటల ప్రకారం 1600 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టిద్దో కావాలా. ఇది నా క్వశ్చన్ అనమాట. ఇప్పుడు వాడు ఎంతమంది మరి మెన్షన్ చేశాడు? 30 మంది మెన్షన్ చేశాడు. 30 మంది 20 రోజుల్లో రోజు 9 గంటల ప్రకారం 900 రూపాయలు సంపాదించారు. అయితే వాడు ఏమన్నా 40 మంది రోజుకి 8 గంటల ప్రకారం ఎన్ని రోజుల కాలంలో 1600 రూపాయలని సంపాదిస్తారని క్వశ్చన్. నేను ఒకసారి వాడు చెప్పిన క్వశ్చన్ మళ్ళీ చెప్తాను చూడు. ఇక్కడ వాడు ఏమన్నా 30 మందికి 900 రూపాయలు సంపాదించడానికి 20 రోజులు పడితే 40 మందికి 1600 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టింది అనేది క్వశ్చన్. మరి క్యాన్సిలేషన్ చేద్దామా? సో చూడు 30 అనేది 900 ఎన్ని సార్లు పోతుంది? 30 సార్లు పోతుంది. 30 సార్లే కదా. ఆ తర్వాత ఇక్కడ మనకి 0 అనే 0 క్యాన్సిల్. ఆ తర్వాత 3 అనేది 9 ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. అండ్ అంతా ఇక్కడ చూడండి 40 1600 40 సార్లు పోతే 8 40 ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను చూడు. ఇక్కడ పైన ఉన్న దానికి కింద ఉన్న దాంతో క్యాన్సిల్, లేదా ఆపోజిట్ డైరెక్షన్ లో క్యాన్సిల్ చేయడం బై చేస్తాయి. ఇది 5 కదా. 5 × 3 × 2 5 × 3 × 2 చేయాలమ్మా. క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత 5 3 15 15 రోజులు ఎంత? 30. సో కాబట్టి D2 ఈక్వల్స్ ఎంత? 30.
అది 30 ఇస్తాం. ఓకే, ఇది అర్థమైంది కదా మీకు? మనకి నేనేమన్నా అంటే ఇక్కడ వర్క్ యొక్క వాల్యూ ఎప్పుడైనా సరే కింద హారంలో ఉండాలా. వర్క్ యొక్క వాల్యూ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలా, హారంలో ఉండాలా, డినామినేటర్లో ఉండాలా. ఆ డినామినేటర్లో ఉంటే మనకు చాలా రైట్. ఇవన్నీ కూడా ఫస్ట్ ఉండే బేసిక్స్ అన్నమాట. ఈ బేసిక్స్ మనకు ఖచ్చితంగా గ్యారంటీగా డెఫినెట్గా మనకు వచ్చేయాలి. ఇక్కడ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది చూడు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి? మనము డిస్కస్ చేసింది ఏంటమ్మా? M1 D1 = M2 D2. ఆ తర్వాత నెక్స్ట్ M1 D1 T1 = మన ఫార్మ్ ఏంటి? M2 D2 T2. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? ఇక్కడ M1 D1 T1 బై W1 = M2 D2 T2 బై W2. అంటే ఈ మూడు ఫార్ములాతో పాటు ఇంకొక ఫార్ములా ఉందమ్మా. ఇది మన ఫార్ములా ఏంటంటే E1 D1. ఇక్కడ ఇలా E1 D1 = E2 D2. E1 D1 = మన ఫార్ములా ఏంటి? E2 D2. E1 D1 = E2 D2. E అంటే అర్థం ఏంటి? ఎఫిషియన్సీ. E అంటే అర్థం ఏంటి? ఎఫిషియన్సీ. D అంటే అర్థం ఏంటి? డేస్. ఎఫిషియన్సీ అండ్ డేస్ ఇచ్చినప్పుడు ఇది మన ఫార్ములా. ఈ మూడు ఫార్ములా ప్రకారం ఎగ్జాంపుల్స్ మనం చేస్తాము, ఇది చేస్తున్నాము అన్నమాట. E1 D1 = E2 D2. అయితే ఇక్కడ రాస్తుంటాడు A is 2 times as efficient as B. A is 2 times as efficient as B. And A can do a work in 30 days. In how many days B can do the same work? ఇక్కడ ఇది వాడించండి. ఏ యొక్క సామర్థ్యం B సామర్థ్యానికి 2 రెట్లు. ఏ సామర్థ్యం B సామర్థ్యానికి 2 రెట్లు. ఏ ఒక పని 30 రోజుల్లో చేస్తే B అనేవాడు అదే పని ఎన్ని రోజుల్లో చేస్తాడో కావాలా. మనకున్న సింపుల్ ఫార్ములా, చాలా తేలికైన ఫార్ములా ఏంటి? మనకి ఫార్ములా ఇది మన ఫార్ములా. E1 D1 = ఫార్ములా ఏంటమ్మా? E2 D2. E1 D1 = ఫార్ములా ఏంటి? E2 D2. ఏ అనేవాడు బికి 2 టైమ్స్ అన్నాడంటే ఇక్కడ ఈడు ఏ అనేవాడు, ఈడు బి అనేవాడు అనుకో. బి కెపాసిటీ 1 అయితే ఏ కెపాసిటీ ఎంత? 2. ఏ కెపాసిటీ 2, బి కెపాసిటీ 1. అంటే ఏ అనేవాడు బికి 2 టైమ్స్ అన్నమాట. బి కెపాసిటీ 1 అనుకుంటే ఏ కెపాసిటీ 2. అంటే 2 కెపాసిటీ కలిగిన ఏకి ఒక పని చేయడానికి 30 రోజులు పడితే 1 కెపాసిటీ ఉన్న బికి ఎన్ని రోజులు పట్టిందో కావాలా. 2 కెపాసిటీ ఉన్న ఏకి 30 రోజులు పడితే 1 కెపాసిటీ ఉన్న బికి ఎన్ని రోజులు పట్టిందో కావాలి ఇక్కడ. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేయండి ఇది. ఇక మనకి 2 × 30 చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 60. ఐ మీన్ 60 డేస్ ఆన్సర్. 60 రోజులు మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములా ఏంటంటే E1 D1 = E2 D2. E1 D1 = మన ఫార్ములా ఏంటి? E2 D2 అనే ఫార్ములా. దట్ మీన్స్ ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 60 డేస్ ఆన్సర్ అన్నమాట. ఒకవేళ A ఇస్ ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, A is 3 times as efficient as B అన్నాడు. అండ్ A can do a work in for example ఒక 20 days అన్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ B can do the same work అన్నాడు. సపోజ్ ఇక్కడ A సామర్థ్యము B సామర్థ్యానికి 3 రెట్లు. A సామర్థ్యము B సామర్థ్యానికి 3 రెట్లు అన్నాడు. ఓకే, A ఒక పని 20 రోజుల్లో చేస్తున్నది B కి ఎన్ని రోజుల్లో చేస్తాడో కావాలా. అయితే నేనేమంటే ఇక్కడ వాడు కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడు తీసుకో. ఏ అనేవాడు బి అనేవాడికి 3 టైమ్స్, ఇది 3:1. ఏ ఒక పని 20 రోజుల్లో చేస్తాడు. అంటే ఏ కెపాసిటీ 3 కాబట్టి 3 కెపాసిటీ ఉన్న ఏకి 20 రోజులు పడితే 1 కెపాసిటీ ఉన్న బికి ఎన్ని రోజులు పట్టిందని కొంచెం చాలా సింపుల్ కదా. మీరు బేసిక్స్ లో ఫార్ములాస్ ప్రకారం కాకుండా టెక్నికల్ గా ఆలోచించే ప్రయత్నం చేయొద్దాం. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ లెవెల్లో మనకి తక్కువ టైంలో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ముందు ఇలా చేయండి. ఓకే, సో కాబట్టి ఇది E1 D1 = ఫార్ములా ఏంటి? E2 D2. కాబట్టి 3 × 20 = ఫార్ములా ఏంటి? 1 × D2. సో ఆన్సర్ ఈక్వల్ 3 × 20 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 60 కదా. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత? 60 అండ్ 60 డేస్ ఆన్సర్. 60 రోజులు మన ఆన్సర్. 3 × 20 = 1 × D2. మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలి. మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? E1 D1 = E2 D2. Next, A is 3/2 times as efficient as B అన్నాడు. And A can do a work in, suppose A can do a work in 60 days అయితే
బి కెన్ డు ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు అనుకో. ఏ సామర్థ్యం బి సామర్థ్యంలో 3/2 వంతు అన్నాడు. ఏ సామర్థ్యము బి సామర్థ్యంలో 3/2 వంతు. ఏ ఒక పనిని 60 రోజుల్లో చేసినట్లయితే 60 రోజుల్లో చేసినట్లయితే బి అదే పని ఎన్ని రోజుల్లో చేస్తాడో కావాలి ఇక్కడ. ఇది నాకు వచ్చాను. ఇప్పుడు చూడండి, మనకి వాడు 3/2 అని మెన్షన్ చేస్తా అంటే మీనింగ్ ఏంటో అనుకో. 3/2 అని మెన్షన్ చేస్తా అంటే ఇది 3:2 అని మీనింగ్. 3:2. ఏ కెపాసిటీ 3, బి కెపాసిటీ 2. ఇది 3 భాగాలు, ఇది 2 భాగాలు. ఏ నెంబర్ ఎన్ని రోజుల్లో చేస్తా అంటే 60 రోజులే కదా. అంటే ఈ కెపాసిటీతో ఈ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఏ కెపాసిటీ 3 కాబట్టి 3 × 60 చేశారు. 3 × 60 3 × 60 అడిగింది ఎవరి గురించి అడిగాడు? బి గురించి అడిగాడు. కాబట్టి బి కెపాసిటీ ఎంత ఉంది ఇక్కడ? 2 కదా. ఆ 2 × d2 చేయాలి. 3 × 60 2 × d2 చేయాలి. అయితే ఇక్కడ మన క్యాలిక్యులేషన్ లో ఇది చూడు, 260 ఎన్ని టైమ్స్ పోతే 30 టైమ్స్ 33 ఎంత 90. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 90 డేస్ ఆన్సర్. మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా ఏంటి? E1 d1 = ఫార్ములా E2 d2. E1 d1 = ఫార్ములా ఏంటి? E2 d2. Suppose for example A is 4/3 times as efficient as B అన్నాడు. And A can do a work in 42 days అయితే in how many days A and B together can complete that work అన్నాడు. In how many days A and B together can complete that work. ఇది క్వశ్చన్. అంటే వాడు చెప్పిన పాయింట్ ప్రకారం ఏంటంటే నేను చెప్తున్నా చూడమ్మా. ఇక్కడ ఏ అనేవాడి సామర్థ్యం బి అనేవాడి సామర్థ్యంలో 4/3 వంతు. ఏ అనేవాడి సామర్థ్యము బి అనేవాడి సామర్థ్యంలో 4/3 వంతు. 4/3 వంతు. ఏ అనేవాడు ఒక పని 42 రోజుల్లో చేస్తే ఏ మరియు బిని కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో కావాలా. ఏ ఇది 4/3 టైమ్స్ అన్నాడు కదా. 4/3 అంటే మీనింగ్ ఏంటి? 4/3 అనే మీనింగ్ ఏంటి? 4:3 4:3. ఏ కెపాసిటీతో ఏకి ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ మల్టిప్లై చేయాలి. ఏకి ఉన్న కెపాసిటీ ఎంత? 4 కదా. అంటే 4 కెపాసిటీ ఉన్న ఏకి 42 రోజులు పడితే, 4 కెపాసిటీ ఉన్న ఏకి 42 రోజులు పడితే వాడు అడిగిపోతుంది అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో కావాలా. ఇద్దరు కెపాసిటీ కలపండి. ఈ 4 భాగాల కెపాసిటీ 3 భాగాల కెపాసిటీ అంటే మొత్తం ఎన్ని భాగాల కెపాసిటీ? 7 parts ఆఫ్ కెపాసిటీ. 4 parts కు 42 days అయితే 7 parts కి ఎంతో కావాలి? 7 భాగాలకు ఎంత అనేది క్వశ్చన్. 7 42లో ఎన్ని సార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. 4 సార్లు ఎంత అంటే 24 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత? 24 days మన ఆన్సర్ అన్నమాట. మనం ఉపయోగిస్తున్న ఫార్ములా ఏంటంటే E1 d1 = ఫార్ములా E2 d2. E1 d1 = ఫార్ములా E2 d2. 42 రోజులు అనేది ఎవరిది? ఏది అంటే 4 కెపాసిటీ ఉన్న ఏకి 42 రోజులు అయితే 7 కెపాసిటీ ఉన్న బి ఇద్దరికి ఎన్ని రోజులు పట్టింది అంటే 24 days. 24 రోజులు మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది మనకి ఎవరి గురించి? E1 d1 = E2 d2. కాబట్టి ఇదే ఫార్ములా పర్సంటేజ్ ప్రకారం కూడా ఇస్తాడు. అవి మనం చేద్దాము చూడు. పర్సంటేజ్ ప్రకారం కూడా ఇస్తాడు, అవి చేద్దాము. సపోజ్ చూడేటప్పటికి ఏ ఎఫిషియన్సీ ఈజ్ 20% more than B. A's efficiency is 20% more than B. And A can do a work in 40 days. In how many days B can do the same work? నేను ఏమనంటే ఏ సామర్థ్యం బి సామర్థ్యం కన్నా 20% ఎక్కువ అన్నాడు. ఏ సామర్థ్యము బి సామర్థ్యం కన్నా 20% ఎక్కువ. ఏ ఒక పని 40 రోజుల్లో పూర్తి చేస్తే అదే పని బికి ఎన్ని రోజులు పట్టిందో కావాలా. ఇది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ 20% మోర్ దాన్ బి కదా. అంటే ఏమంటే ఇక్కడ వీడు ఏ అనేవాడు, తర్వాత వీడు బి అనేవాడు అనుకో. ఏ అనేవాడు బి అనేవాడు. బి కెపాసిటీ 100 అనుకుంటే ఏ కెపాసిటీ ఎంత? 120. ఏ కెపాసిటీ 120, బి కెపాసిటీ ఎంత? 100. 100 కన్నా 20% ఎక్కువ కాబట్టి 120. నువ్వు గుర్తుపెట్టుకో. 120 కెపాసిటీ ఉన్న ఏకి ఒక పని పూర్తి చేయడానికి 40 రోజులు పట్టిందంట. 120 సామర్థ్యం ఉన్న వాళ్ళకి 40 రోజులు పడితే 100 సామర్థ్యం ఉన్న బికి ఎన్ని రోజులు పట్టిందో కావాలి. చాలా సింపుల్ కదా. 100 × d2 వచ్చాయి అంతే. 2 0 క్యాన్సిల్ అయితే 12 నాలుగు ఎంత? 48 కదా. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 48 days. 48 రోజులు మన ఆన్సర్. 12 × 4 చేయాలి. వాల్యూ ఈక్వల్స్ ఎంత? 48 days మన ఆన్సర్.
ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ యొక్క లిస్ట్ ఇది. M1 D1 యొక్క ఫార్మ్ ఏంటి? M2 D2. M1 D1 T1 యొక్క ఫార్మ్ ఏంటి? M2 D2 T2. M1 D1 T1 by W1 equals M2 D2 T2 by W2. E1 D1 యొక్క ఫార్మ్ ఏంటి? E2 D2. E1 D1 equals to ఫార్ములా E2 D2. ఇక్కడ 20 పోస్ట్ ఎక్కువ కాబట్టి 120 రాసాం. ఒకవేళ 20 పోస్ట్ తక్కువ అంటే 80 రాసుకుండేవాళ్ళం. ఓకే రైట్. అండ్ ఇది రబ్ చేస్తున్నాను. అంటే దాని తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా ఇంకా ఇవ్వాలంటే ఇంకా ఇవి కాకుండా ఇంకేమన్నా ఇంకొద్దిగా డెప్త్ కనుక ఇవ్వాలి అనుకుంటే కనుక క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో చూద్దాం. రైట్ రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇంగ్లీష్లో రాసి తెలుగులో చదువుతున్నానమ్మా చూడండి. ఏ హాస్టల్ హ్యాస్ provisions. A hostel has provisions for 400 students for 50 days. A hostel has provisions for 400 students for 50 days. For 50 days. After 14 days, 40 students left. After 14 days, 40 students left. In how many days? Will the food last? ఇది క్వశ్చన్ అమ్మా. ఏం చేయాలంటే ఏ హాస్టల్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ 400 స్టూడెంట్స్ ఫర్ 50 days. ఆఫ్టర్ 14 days 40 స్టూడెంట్స్ లెఫ్ట్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద ఫుడ్ లాస్ట్ ఫర్? ఇది వాడు చెప్తున్న క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడు ఇక్కడ ఒక హాస్టల్ నందు 400 మంది విద్యార్థులు కలరు. వారికి 50 రోజుల సరిపడే ఆహారం కలదు. 14 రోజుల తర్వాత 40 మంది విద్యార్థులు వెళ్ళిపోయినా మిగిలిన ఆహారం ఇంకా ఎన్ని రోజులు సరిపోతుందో కావాలా. ఇక్కడ నీకేంటంటే మొత్తం టోటల్ ఫుడ్ యొక్క కెపాసిటీ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు. ఇక్కడ ఇది మొత్తం కూడా ఒక బౌల్ అనుకోమా. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఇంపార్టెంట్. అంటే 400 మంది ఉన్నారు. ఎన్ని రోజులు అన్నాడు? 50 రోజులు అన్నాడు. 400 మందికి 50 రోజులు సరిపడా ఫుడ్ ఉందంట. 400 మెంబర్స్కి 50 days సరిపడా ఫుడ్ ఉంది. అయితే 400 మందికి 50 రోజులు సరిపడే ఫుడ్ ఉంది. దానిలో నుంచి 14 రోజులు అయిపోయింది కదా. అంటే 400 మంది కనుక వెళ్ళకుండా అలానే ఉన్నట్టయితే ఆ 400 మందిని నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకో. 400 ఇంటూ 50 రోజుల్లో 14 రోజులు అయిపోయింది కదా. 50 రోజుల్లో 14 రోజులు అయిపోతే రిమైనింగ్ ఎంత? 36 రోజులే కదా. అంటే 400 మందికి 36 రోజులకి రిమైనింగ్ ఫుడ్ సరిపోతుంది. 400 మందిలో ఏ ఒక్కరు వెళ్ళిపోతే 400 మెంబర్స్కి 36 డేస్కి ఫుడ్ సరిపోతుంది. దట్ వాల్యూ ఈక్వల్స్ టు ఇది ఈక్వల్స్ టు 400 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు అన్నాడు వాడు? 40 మంది వెళ్ళిపోయారు కదా. 400 మందిలో 40 మంది వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత? ఇది 360 ఇంటూ T2 360 ఇంటూ T2. వాడు చెప్పే పాయింట్ ప్రకారం ఏంటంటే 400 మందికి మిగిలిన ఆహారం 36 రోజులు సరిపోతే 360 మందికి మిగిలిన ఆహారం ఎన్ని రోజులు సరిపోతుందో కావాలి ఇక్కడ. సో కొద్దిగా చదవమా. చూడు ఇక్కడ 36 360లో 10 సార్లు పోతే ఇది 0 0 క్యాన్సిల్ అయిపోతే చాలా సింపుల్ గా ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 40 రోజులు మన ఆన్సర్ అన్నమాట. అంటే నేను చెప్తున్న పాయింట్ మళ్ళీ రిపీట్ చేసిన పాయింట్ చూడు. 400 మందికి మిగిలిన ఆహారం 36 రోజులు సరిపోతే 360 మందికి మిగిలిన ఆహారం ఎన్ని రోజులు సరిపోతుందో కావాలి. వాల్యూ ఈక్వల్స్ ఎంత? 40 డేస్. ఎన్ని డేస్ ఆఫ్టర్ అంటే ఆ డేస్ మైనస్ చేసి రిమైనింగ్ నెంబర్ ఆఫ్ డేస్ నువ్వు తీసుకోవాలా. చాలా సింపుల్ కదా. అయితే ఇది నా పాయింట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఏ హాస్టల్ హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ 300 గర్ల్స్ ఫర్ 60 days. After 6 days 30 students left. In how many days will the food last for?
ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద ఫుడ్ లాస్ట్ ఇది కావాలి. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక చెప్తున్న క్వశ్చన్ చూడు, దిస్ ఇస్ ద క్వశ్చన్, నేను తెలుగులో చదువుతున్నా చూడు. ఒక హాస్టల్లో ఆహార సామగ్రి 300 మంది విద్యార్థులకు 60 రోజులు సరిపోను. ఆ రోజు తర్వాత 30 మంది విద్యార్థులు వెళ్ళిపోయినట్లయితే మిగిలిన ఆహారం ఇంకా 5 రోజులు సరిపోతుందో క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నది క్వశ్చన్. మనం చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది, మొత్తం 300 మంది ఉన్నారు. ఎన్ని రోజులు అన్నాడు, 60 రోజులు అన్నాడు. అంటే 300 మందికి 60 రోజులు సరిపడే ఆహారం ఉంది అంతే. ఆ 60 రోజులు ఎన్ని రోజులు గడిచిపోయింది, ఇక్కడ 6 రోజులు. అంటే 60లో నుంచి 6 మైనస్ చేస్తే ఇంకెంత మిగిలింది, ఇక్కడ 300 ఇంటూ 54. 300 మందికి 54 రోజులు. అంటే ఉన్న 60 రోజులు 6 రోజులు గడిచిపోయింది కదా. 60 డేస్లో 6 డేస్ గడిచిపోతే రిమైనింగ్ ఎంత, 54 డేస్. 300 మందికి 54 రోజులు సరిపోతుందండి ఆహారం. మిగిలిన ఆహారం 300 మందికి 54 రోజులు సరిపోతుంది. అయితే ఆ తర్వాత అంటే ఇది ఇలా జరిగి ఉండాలి, నిజానికి ఇలా జరగాలి. కానీ ఏమైందంట, ఈ 300 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు, 30 మంది వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత, 270. ఆ 270 ఇంటూ D2. నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. 300 మందికి మిగిలిన ఆహారం 54 రోజులు సరిపోతే 270 మందికి మిగిలిన ఆహారం ఎన్ని రోజులు సరిపోతుందో కావాలా. సో ఇప్పుడు ఇక్కడ మనకి 0 అండ్ 0 క్యాన్సల్. 27 54లో 2 టైమ్స్ అయిపోతే 32 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత, 60. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 60 డేస్ ఆన్సర్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్న పాయింట్ అంటే ఎన్ని రోజుల తర్వాత అంటే ఆ రోజులు మైనస్ చేసి రిమైనింగ్ ఉన్న బ్యాలెన్స్ ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ మాత్రమే తీసుకోవాలి, మిగిలి ఉన్న రోజులు మాత్రమే తీసుకోవాలి. 60 రోజులు 6 రోజులు గడిచిపోయింది కాబట్టి 54 రోజులు రాశాను. 300 into 54 equal 270 into D2. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 60 డేస్ మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ఇంకొక క్వశ్చన్ చేద్దాం మనం. సపోజ్ అంటే కొద్దిగా నెంబర్స్ మార్చి నేను చెప్తున్నాను చూడు. ఇక్కడ మనకి సో చూడు, ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ హాస్టల్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ 300 girls for 60 days. ఫర్ 60 days. After 11 days, చూడండి, after 11 days, okay, 50 students join the hostel. 50 students join the hostel. In how many days will the food last for? ఇది కావాలి. అంటే వాడు చెప్పిన పాయింట్ అంటే ఒక హాస్టల్లోని 300 మంది విద్యార్థులు కలరు. ఒక హాస్టల్లో 300 మంది విద్యార్థులు కలరు. వాళ్ళకి 60 రోజులు సరిపడే ఆహారం కలదు. 11 రోజుల తర్వాత 50 మంది విద్యార్థులు చేరినట్లయితే ఇంకా మిగిలిన ఆహారం ఎన్ని రోజులు సరిపోతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. అంటే వాడు చెప్పిన ఫస్ట్ పాయింట్ అనేది ఎంతమంది ఉన్నారు, 300 మంది ఉన్నారు. ఎన్ని రోజులు అన్నాడు, 60 రోజులు అన్నాడు. 60 రోజుల్లో ఎన్ని రోజులు గడిచిపోయింది, 11 రోజులు. 60 రోజుల్లో 11 రోజులు గడిచిపోయిన కాలాన్ని మైనస్ చేయాలి. ఎప్పుడు ఇక్కడ మైనస్ ఏ ఉంటుంది కానీ ప్లస్ ఉండదు. 60 రోజుల కాలంలో 11 రోజులు అయిపోయింది కాబట్టి మిగిలిన 49 రోజులే రాయాల. 300 into 49, 49. 300 into 49 ఈక్వల్స్ టు 300 into 49 ఈక్వల్స్ టు. వాడు చెప్పిన పాయింట్ అంటే 50 మంది జాయిన్ అయినాడు. ఇంతకుముందు దాకా ఏంటి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు 300 మంది, వీళ్ళకి 50 మంది జాయిన్ అయ్యారు. 300 మందికి 50 మంది జాయిన్ అయితే మొత్తం ఎంత మంది అయ్యారు, 350 మంది. 350 into 300 మందికి మిగిలిన ఆహారం 49 రోజులకి అయితే 350 మందికి మిగిలిన ఆహారం ఎన్ని రోజులు సరిపోతుందో కావాలా. అయితే చూడు, ఇక్కడ మనకి ఇది 7 sevens, ఇది 750. అలానే 58 300లో ఎన్ని సార్లు పోతుందో 6 సార్లు పోతుంది. 6 ఏళ్ళు ఎంత అంటే 42. 6 7 ఎంత అంటే 42. 42 డేస్. 42 రోజులు మన ఆన్సర్. 42 డేస్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ నీకు ఇబ్బంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాయింట్ చూడడం. ఇక్కడ మనకి నేనేమన్నా అంటే చెప్తున్న పాయింట్ ఎన్ని రోజులు అయితే గడిచిపోయిందో ఆ రోజులు మైనస్ చేసి రిమైనింగ్ ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ తీసుకోండి. 300 into 49 equal 350 into D2. 7 7 750. 50 300 6 times 6 into 7 10. వాల్యూ ఈక్వల్స్ ఎంత, 42 డేస్. 42 రోజులు మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్ చూడు. M1 D1 ఈక్వల్స్ ఏంటి, M2 D2. M1 D1 T1 ఈక్వల్స్ M2 D2 T2. వర్క్ యొక్క వాల్యూ ఖచ్చితంగా కింద రాయాలా. E1 D1 ఈక్వల్ ఫార్మ్ ఏంటి, E2 T2. E1 D1 ఈక్వల్ ఫార్మ్ ఏంటి, E2 T2. ఆ తర్వాత ఈ యొక్క హాస్టల్ క్వశ్చన్. ఒక్కోసారి ఇలా ఇవ్వకుండా ఇంకొద్దిగా క్వశ్చన్ మార్చిస్తాడు, కాంబినేషన్ క్వశ్చన్స్ ఇస్తాడు. చూద్దాము.
ఇక్కడ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. 2 men or 3 women can do a work in 1 month 6 days. In how many days? Five men and 7 women can complete the same work. 5 men and 7 women can complete the same work. ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు ఒక పని 116 రోజుల్లో చేసినట్లయితే 5 పురుషులు మరియు 7 స్త్రీలు అదే పని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. రైట్. ఇక్కడ మనము ఇక్కడ 2 men equals to 3 women అన్నాం. ముందు ప్రొసీజర్ చూద్దాం. చూడు ఇక్కడ సొల్యూషన్ నేను చేస్తున్నాను. వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటి? 2 men equals ఎంతమంది ఉమెన్స్? 3 ఉమెన్స్. 2 men equals ఎంతమంది ఉమెన్స్? 3 ఉమెన్స్. అయినప్పుడు ఇక్కడ 1 man equals to ఎంత? ఇది 1 man equals to 3/2 women. 1 man equals ఎంత? 3/2 women. ఇప్పుడు మనము 1 man equals 3/2 women కాబట్టి దీని యొక్క ఈ ఈక్వేషన్ లో మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదేమో ఇక్కడ 5 men and 7 women. సో ఈ క్యాలిక్యులేషన్ లో 5 into man equals to 3/2 women plus 7 women. కింద మనం రాస్తే ఇది 2 కి 1 కి LCM ఎంత? 2. 5 3 ఎంత? 15 women ప్లస్ 2 కి 1 కి LCM 2 కాబట్టి 1 2 లో 2 టైమ్స్ పోతే 2 7 ఎంత? 14 women. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? 29/2 women. అంటే ఈక్వేషన్ మొత్తం ఉమెన్స్ లో మారింది కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లో ఉమెన్స్ మాత్రమే తీసుకోవాలి. అక్కడ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లో మొత్తం ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు ఫస్ట్ ఈక్వేషన్ లో? 3 ఉన్నాయి కదా. 3 ఉమెన్ కి ఎన్ని డేస్ పట్టింది? ఇది 116 డేస్ అయితే 29/2 ఉమెన్ కి ఎన్ని డేస్ పట్టిందో కావాలి. చూడు ఇక్కడ ముగ్గురు స్త్రీలకి 116 రోజులు అయినప్పుడు 29/2 29/2 స్త్రీలకి ఎన్ని రోజులు పట్టిందో కావాలి. నువ్వు కట్ చేసామనుకో చూడమ్మా ఇక్కడ 29 116లో 4 సార్లు పోతే బయట ఉంది కదా ఇది తీసుకురా. 3 4 12 12 రోజులు ఎంత అంటే 24. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత? అదే 24 డేస్ మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మన పాయింట్ ఇదన్నమాట. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ప్రొసీజర్ అయితే ఇలా చేయాలి. మరి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. 2 men equals 3 women అయినప్పుడు 1 man equals 3/2 women. 1 man equals 3/2 women కాబట్టి 5 men equals అంటే 5 into 1 man యొక్క వాల్యూ ప్లస్ సబ్స్టిట్యూట్ చేశాను. 5 into 3/2 women plus 7 women. 5 3 ఎంత? 15/2 plus 7 15 women plus 14 women divided by 2 29/2 women. 3 women కి 116 డేస్ అయితే 29/2 women కి ఎన్ని డేస్ కావాలా? 29 116 4 సార్లు 3 4 ఎంత? 12 12 రోజులు ఎంత? 24 రోజులు మన ఆన్సర్ అన్నమాట. 24 డేస్ మన ఆన్సర్. సింపులే కదా. రైట్. అయితే మనము ఇలా కూడా కాకుండా మనం ఇంకొద్దిగా సింపుల్ గా చేయాలంటే, ఇంకా బాగా సింపుల్ గా చేయాలంటే ఎలా చేయాలి? ఓకే చూడు వాడు ఇచ్చిన పాయింట్ అంటే ఇక్కడ చూడమ్మా ఇది 2 men or 3 women అన్నాడు. ఇంకోటి 5 men and 7 women. ఓకే వీళ్ళకి వచ్చేప్పటికి ఎంత ఇచ్చాడు? వీళ్ళు 116 డేస్ అన్నాడు. ఇక్కడ 5 men and 7 women కి ఎన్ని డేస్ అన్నాడు. ఇది క్వశ్చన్. 2 men or 3 women can do a work in 116 days అయితే 5 men and 7 women ఎన్ని డేస్ లో చేస్తారు? ఇక్కడ మళ్ళీ నేను తెలుగులో చెప్తాను చూడు. ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు ఒక పని 116 రోజుల్లో చేసినట్లయితే 5 పురుషులు మరియు 7 స్త్రీలు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారో కావాలా. నువ్వేం చేస్తావు అంటే సింపుల్ గా ఈ 2 డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయమ్మా. ఇది 2 3 ఎంత? 6. చూడు 2 3 ఎంత అంటే 6 6 into 116 ఈక్వల్స్ టు 2 3 6 6 into 116 ఇది 14 ఇది 15 చేయి. 2 7 14 3 5 15 అంటే 14 plus 15 అంటే ఎంత? 29 కదా. ఇది 29 అదే 29 into d2. 6 into 116 ఈక్వల్స్ టు 29 into d2 చేయాలంట. 29 116లో ఎన్ని సార్లు పోతుంది? ఇక్కడ 4 సార్లు పోతుంది. 6 4 ఎంత? 24 కదా. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 24 డేస్ మన ఆన్సర్ అన్నమాట. ఇది డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అన్నమాట. ఓకే అడ్డముగా పద్ధతి.
ఇక నేను చెప్తున్న పాయింట్ 2 మూలు 6 6 ఇంటూ 116 6 ఇంటూ 116 6 ఇంటూ 116 ఇది 2 ఇంటూ 3 అంటే ఎంత 6 6 ఇంటూ 116 ఈక్వల్స్ టు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2 ఏళ్ళు 14 3 5 15 15 ప్లస్ 14 అంటే ఎంత 29 ఇంటూ 2 29 116 4 సార్లు పోతే 6 4 ఎంత 24 రోజులు మన ఆన్సర్ అన్నమాట. అయితే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం దీన్ని 1 man or 2 women అన్నాడు. 1 man or 2 women can do a work in చూడు ఇక్కడ 44 days అనుకో 44 days అయితే వాడు ఇక్కడ అడిగేటప్పుడు 3 men and 5 women ఎన్ని డేస్ అన్నాడు అనుకో. ఇక్కడ చెప్తున్న క్వశ్చన్ చూడు ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు అన్నాడు. రఫ్ చేస్తున్నా ఇక్కడ రఫ్ చేస్తున్నాం చూడు ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు ఒక పని 44 రోజులు చేసినట్లయితే ముగ్గురు పురుషులు మరియు 5 స్త్రీలు అదే పని ఎన్ని రోజులు చేస్తారో కావాలా. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ అంటే 1 man or 2 women. ఆ తర్వాత ఇచ్చిన పాయింట్ 3 men and 5 men. ఇది నా పాయింట్. 1 man or 2 women ఎన్ని డేస్ అన్నాడు వాడు 44 డేస్ అయితే ఇది ఎంతో కావాలా. నువ్వు ఎలా చేయాలంటే ముందు స్ట్రైట్ గా మల్టిప్లికేషన్ చేయి. 1 into 2 అంటే ఎంత 2. 2 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 44 డేస్ అయితే 2 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 44 రోజులు అయితే 1 into 2 అంటే ఎంత 2. 2 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 44 డేస్ అయితే 2 కెపాసిటీ ఉన్న 44 డేస్ అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంతే. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం మనకి ఇది 1 into 5 అంటే 5 1 into 5 అంటే 5 2 into 3 అంటే ఎంత 6 6 plus 5 అంటే ఎంత 11 కదా. సో కాబట్టి ఇది 11 into d2 11 44 లో 4 టైమ్స్ పోతే 2 4 ఎంత 8. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 5 డేస్ మన ఆన్సర్. స్ట్రైట్ మల్టిప్లికేషన్ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 2 అంటే 2 2 into 44 ఈక్వల్స్ 1 into 5 and 2 into 3 2 3 గా 6 plus 5 6 plus 5 అంటే ఎంత 11 11 into d2 11 44 4 సార్లు 2 4 ఎంత 8 రోజులు మన ఆన్సర్ అన్నమాట. ఓకే చాలా సింపుల్ కదా. ఇలా మీకు ఏ ప్రాబ్లం అయినా మనం ఇలా చేయొచ్చు. మరి ఇది ఇక్కడ చెప్పిన 2 ఎగ్జాంపుల్ ఇద్దరే ఉంటారు మెన్ ఉమెన్ అంటారుగా. ఒక్కోసారి చిల్డ్రన్స్ కూడా ఇస్తాడు. అది కూడా చేద్దాం. నేను రఫ్ చేస్తున్నాను అనేది ఒకవేళ మీకు ఇలా ఇచ్చారనుకో 1 man or 2 women or 3 children. 1 man or 2 women or 3 children can do a work in 88 days. 88 days. In how many days 1 man, 1 woman and 1 children can do the same work? నేను దగ్గర పాయింట్ అంటే ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా ముగ్గురు పిల్లలు కలిసి ఒక పనిని 88 రోజుల్లో చేస్తే ఒక పురుషుడు ఒక స్త్రీ మరియు ఒక పిల్లవాడు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారో కావాలా. దీనికి కూడా డైరెక్ట్ నేను షార్ట్ కట్ చెప్తున్నా చూడడానికి మనం ఎలా చేయాలంటే ఇప్పుడు చూడు ముందు స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయి. ఎలా మల్టిప్లై చేస్తావు ఇవన్నీ మల్టిప్లికేషన్ చేయాలా అంటే 1 into 2 into 3 చేయాలా. 1 into 2 into 3 అంటే 1 into 2 అంటే 2 2 3 ఎంత 6 అంటే 6 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 88 రోజులు పడితే 6 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 88 రోజులు పడితే ఇక మన క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఉంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తాం. మరి 3 ఉంటే ఎలా మల్టిప్లికేషన్ చేస్తామంటే ఇక్కడ 1 man ఉంది కదమ్మా అది క్లోజ్ చేస్తే 1 man తీసేస్తే 2 into 3 2 3 ఎంత 2 3 ఎంత 6 కదా 2 3 6 6 1 ఎంత 6. తర్వాత ఉన్న 2 ని క్లోజ్ చేస్తే 1 into 3 అంటే ఎంత 3 3 into 1 ఎంత 3 3 ని క్లోజ్ చేసామనుకో 1 into 2 అంటే ఎంత 2 2 into 1 అంటే ఎంత 2. ఇది 6 బాల్ ఇది 3 బాల్ ఇది 2 బాల్ అంటే మొత్తం ఎంత 11 పార్ట్స్ కదా. ఇది 11 into d2 అన్నమాట. 6 పార్ట్స్ కెపాసిటీ ఉంటే 88 డేస్ పడితే 11 పార్ట్స్ కెపాసిటీ ఉంటే ఎన్ని డేస్ పట్టేదో కావాలా. 11 88 లో 8 టైమ్స్ పోతే 6 8 ఎంత 48. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 48 డేస్ 48 రోజులు ఆన్సర్. 6 8 ఎంత అంటే 48 రోజులు ఆన్సర్ అన్నమాట. 48 డేస్ మన ఆన్సర్. ఈజీ కదమ్మా. చూడు ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాయింట్ చూడు
1 మ్యాన్ క్లోజ్ చేస్తే 2 3 6 6 డైరెక్ట్ రాయడు 6 ఇంటూ ఫస్ట్ నెంబర్. 2ని క్లోజ్ చేస్తే 1 ఇంటూ 3 చేసి దీన్ని మల్టిప్లికేషన్. 3 ప్లస్ 1 ఇంటూ 2 చేసి దీన్ని మల్టిప్లికేషన్. 6 ప్లస్ 3 అంటే 9 ప్లస్ 2 11 11 ఇంటూ d2. 6 ఇంటూ 88 ఈక్వల్స్ 11 ఇంటూ d2 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 48 డేస్ మన ఆన్సర్ అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు నీకు ఇలా ఇచ్చాను 2 men or 3 women or 4 children can do a work in 78 days. Can do a work in 78 days. 78 days. In how many days 1 man, 1 woman and 1 children can do the same work? ఇది ఈక్వల్ చెప్తాను. నేను తెలుగులో ఒకసారి చదువుతున్నాను చూడడం. ఇక్కడ ఏమన్నా అంటే ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు లేదా 4 పిల్లలు ఒక పని 78 రోజుల్లో చేస్తే ఒక పురుషుడు ఒక స్త్రీ మరియు ఒక పిల్లవాడు అదే పని ఎన్ని రోజుల్లో చేయాలో కావాలా. ముందేం చేయాలా? స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసుకుంటే వెళ్ళాలా. సో ఇది 2 3 6 6 4 ఎంత 24. అంటే 24 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 78 రోజులు పడితే 24 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 78 రోజులు పడితే ఇక నేను చెప్తాను అంటే ఇక్కడ ఉన్న 1 ని క్లోజ్ చేసాము. 1 ని క్లోజ్ చేస్తే చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఈ 2 ని క్లోజ్ చేయండి. 2 ని క్లోజ్ చేస్తే 4 మూలు ఎంత 12. ఈ 2 లేకుండా 4 మూలు ఎంత 12. ఇక్కడ 12 12. 1 క్లోజ్ ఇక్కడ ఉన్న 3 క్లోజ్ చేసామనుకో 2 4 ఎంత 8 8 ఇంటూ 1 8. 4 క్లోజ్ చేసాం 2 మూలు ఎంత 6 6 ఇంటూ 1 అంటే ఎంత 6. అది 12 బాల్, ఇది 8 బాల్, ఇది 6 బాల్. 12 ప్లస్ 8 20 ప్లస్ 6 అంటే ఎంత 26 భాగాలు. 26 భాగాలకి ఎన్ని డేస్ కావాలి? 24కి 78 రోజులు అయితే 26కి ఎన్ని రోజులు కావాలి? 24 పార్ట్స్ 78 డేస్ అయితే 26 పార్ట్స్ కి ఎన్ని డేస్ అనేది కావాలి. 26 78 ఎన్ని సార్లు పోతుందో కావాలి. ఇది 3 సార్లు పోతే 24 మూడు ఎంత అంటే 72. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 72 డేస్. 72 రోజులు మన ఆన్సర్ అన్నమాట. ఇది నేను చెప్తున్న పాయింట్ అమ్మా, మీ అందరికి బాగా అర్థమైందనుకున్నాను. చైన్ రూల్ ఇది బేసిక్స్. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఇస్తాడా లేదా అనేది కదా మీకు మనకి ఫస్ట్ బాగా నాన్ మ్యాథ్స్ ఉండి బాగా అసలు నాకు మ్యాథ్స్ అంటే భయం అనుకున్న వాళ్ళకి కొద్దిగా ఎసెన్షియల్గా కొద్దిగా పొటెన్షియల్గా ఉంటుంది అనమాట ఈ టాపిక్. కొద్దిగా మనం గ్రిప్ రావడానికి ఇక్కడ సార్ ఇది ఏంటి ఇది ఇంత చిన్న లెక్కలు ఏంటి అనుకోవద్దు. నీకు ప్రాబ్లంలో నాకు తెలిసి ఏంటంటే లాజిక్ అన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ కెపాసిటీ బాగుండాలి. లాజిక్ బేస్డ్ ఎప్పుడంటే అసలు నీకు ఫస్ట్ అసలు ఏమి రాకుండా నీకు టెక్నికల్ చెప్పడం నాకు ఇబ్బంది. కాబట్టి నువ్వు ఇది ప్రాక్టీస్ చేయండి. నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, మీరు టాపిక్ని ఫాలో అవుతూ ఉండాలి. గ్రామ సచివాలయం కావచ్చు, మన ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అన్నిటికీ ఫస్ట్ బేసిక్ లెవెల్ ఇవ్వాలి. ఓకేనా? మీ అందరికి అర్థమైంది ఉన్నాను. అందరికి గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ.